తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ గొల్లప్రోలు నగర పంచాయతీలో ప్రజలతో మమేకమై సేవ చేసే వ్యక్తుల్ని వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులుగా ఎంపిక చేసి బీ ఫామ్లు ఇచ్చామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. ప్రజలంతా తమ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధపడి ఉన్నారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయించిన కౌన్సిలర్ అభ్యర్థులు మొత్తం 50 మందికి ఎమ్మెల్యే దొరబాబు పిఠాపురం వైసీపీ కార్యాలయంలో పార్టీ బీ ఫామ్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా 6వ వార్డు కౌన్సిలర్గా ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ గండెంపల్లి బాబీ సతీమణి గండేపల్లి సూర్యవతిని ప్రకటించారు. మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఎవరైతే ప్రజలతోటి మమేకమయ్యి ప్రజలతోటి నిత్యం సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజున ఎన్నిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులకి 30 మంది అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. వారందరికీ కూడా ఈ రోజున బీ ఫారాలు ఇవ్వడం జరిగింది. అలాగే గొల్లపురం నగర పంచాయతీలో కూడా 20 వార్డులకి 20 మంది అభ్యర్థుల్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థులుగా పెట్టడం, వారందరికీ కూడా బీ ఫారాలు ఇవ్వడం. దీంట్లో భాగంగా ఈ రోజున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గండేపల్లి బాబీ గారి సతీమణి సూర్యవతి గారిని పిఠాపురం మున్సిపాలిటీకి చేయడం జరిగింది. అలాగే గొల్లపురం మున్సిపాలిటీకి సాయంకాలం ప్రకటించే చైర్మన్ అభ్యర్థిగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఎంతో ఆలోచనతోటి మంచి వ్యక్తుల్ని కౌన్సిలర్గా వీరు నెగ్గితే ప్రజలకి నిరంతరం ప్రజా